చంద్రబాబు నాయుడు గారు తన విజనరీ పాలనకి పెట్టింది పేరని చెప్పొచ్చు. ఎందుకనంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా అది రాబోయే తరాలకి చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎంప్లాయ్‌మెంట్ విషయంలో కానీ, అలాగే వరల్డ్ గ్లోబలైజేషన్ విషయంలో కానీ, ఎంపవర్‌మెంట్ విషయంలో కానీ, ఇంకా రకరకాలుగా. అయితే ఇక మొన్న దావోస్‌కి వెళ్లారు కదా! మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సూపర్ యాక్టివ్ ఉన్నారనమాట. అంటే దాదాపుగా ఆయన ఉన్న 4, 5 రోజులు కూడా అన్ని మీటింగ్స్, ఇంటర్వ్యూస్, సెషన్స్, అలాగే స్పీచెస్, పాయింట్స్, పిచ్చింగ్స్ ఇలాగా ఒక్కటి కాదు. అసలాయన ఏజ్‌కి, ఆయనకున్న పదవికి, ఆయన చేస్తున్న పనులు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. ఎందుకనంటే, ఆంధ్రప్రదేశ్‌ని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఆయన ప్రమోట్ చేశారు. ఏపీలో ఇండస్ట్రీలకు అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ముఖ్యంగా ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ కానీ, ఫార్మా కానీ, డ్రోన్స్ కానీ, ఎనర్జీ కానీ, ఈ రంగాల్లోనే మొత్తం అంతా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, సాధారణంగా ఎవరైనా సరే అంటే మన భారతదేశానికి సంబంధించి వాళ్ళు కానీ, లేకపోతే ప్రపంచ దేశాన్ని గనక గమనించినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క ఆహ్, బిజినెస్ ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయంటే యూకే, జర్మనీ ఇలా రకరకాల దేశాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్‌తో ఆయన మంచిగా టై అప్ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. అది ఎలాగా అంటే ఆహ్, బుధవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇజ్రాయెల్ ప్రతినిధులు, దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్‌ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రులు మరియు పారిశ్రామిక మంత్రి నీర్ బార్కెట్ వీళ్ళందరూ ఉన్నారు కదా! అయితే వాళ్ళందరూ కూడా ఎకనామిక్ అండ్ ట్రేడ్‌కి సంబంధించిన వాళ్ళనమాట. వాళ్ళేమన్నారంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో ఆ కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే వాటి ఆకర్షితంగా చాలా కంపెనీలు వస్తాయి అని చెప్పేసి ఆయన ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రియల్ ఇజ్రాయెల్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది ఇజ్రాయెల్ కంపెనీలకు ఆధారంగా ఉండే మెడ్‌టెక్, ఏరో డిఫెన్స్, క్లీన్ టెక్ కంపెనీలకు స్థానిక తయారీ హోస్ట్ లాగా మారుతుందని. అంటే ఆయన కేవలం సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ రంగమే కాకుండా ఓకే. ఇజ్రాయెల్ దేనికి బాగా మనకి గనక యూజ్ అవుతుందంటే డిఫెన్స్. అలాగే ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ అద్భుతమైన వెపన్స్ అంటే మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ జెట్స్ కానివ్వండి, అది ఒక్క ప్రొడక్షన్ యూనిట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్‌లో పెడితే కొన్ని వేల మందికి ఉద్యోగాలొస్తాయి. సో, అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు లేకపోతే దేశాల వాళ్ళు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సాఫ్ట్‌వేర్ రంగంలో ముందుకు వెళ్ళడం గురించి చాలా అంటే చాలా ఫైట్ చేస్తున్నారు కదా! అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాటితో పాటుగా ఇప్పుడు ప్రపంచం దేని మీద బాగా పవర్‌ఫుల్‌గా ఉంది అంటే ముఖ్యంగా డిఫెన్స్ మీద కానీ, దానికి సంబంధించి కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కదా! వాటిని ఆయన చాలా కేరింగ్‌గా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఆయన పాయింట్ ఔట్ చేశారనమాట. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ రావాలని, అలా వస్తేనే హ్యూజ్ ఎంప్లాయ్‌మెంట్ వస్తుందని. సాఫ్ట్‌వేర్ పరంగా ఎంప్లాయ్‌మెంట్ వస్తే మంచిదే. అది ఆయన పిచ్ చేశారు. అయితే వాటితో పాటుగా ఆయన చేసిన ఎన్నో గొప్ప విషయాల్లో ఈ ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ హైలైట్‌గా నిలిచింది. పైగా ఇజ్రాయెల్ అనే దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల కంటే ఇప్పుడు ట్రంప్‌కి కానీ, అమెరికాకి కానీ ఫేవరబుల్ కంట్రీ. అలాగే మన భారత్‌కి ఫేవరబుల్ కంట్రీ అనమాట. అలాగే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ కూడా. అంటే ఇజ్రాయెల్ వెరీ పవర్‌ఫుల్ కంట్రీ. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.